తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పంగిడి సెంటర్లో అన్న క్యాంటీన్ వద్ద భద్రపరిచిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అన్న క్యాంటీన్ పక్కన ఫ్లెక్సీని జన సైనికులు భద్రపరిచారు. ఇక భద్రపరిచిన ఫ్లెక్సీని చింపివేయడంతో కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని చింపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న అన్న క్యాంటీన్ను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరారు జన సైనికులు. ఇక పేదవారికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ జన సైనికులు మండిపడ్డారు. అన్న క్యాంటీన్ చుట్టుపక్కల సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నమస్కారం అండి. మేమంతా జన సైనికులు ఇక్కడ ఈ రోజు ఒక బాధాకరమైన సంఘటన జరగడం వల్ల దాని గురించి ఏం జరిగింది పూర్వపరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లో భాగంగా మొత్తం అన్ని సెక్షన్లుగా కూడా మొయ్యడం జరిగింది. మా పార్టీ యొక్క ఫ్లెక్షన్ మొత్తం సందులో భద్రపరచుకోవడం జరిగిందండి. అలా భద్రపరచుకున్న మా పవన్ కళ్యాణ్ నాయుడు గారి ఫ్లెక్షన్ బయటకు తీసుకొచ్చి చింపి ఆ విధంగా మమ్మల్ని అందరినీ అవమానపరిచే విధంగా ఆ రకంగా చెప్పడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కనుక జరిగినందుకు మనం తగిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ పునరావృతం కావడం జరుగుతుంది. జన సైనికుల యొక్క మనోభావాలు మరింతగా దెబ్బతినడం జరుగుతుంది. దాని తర్వాత ఇతర దర్శనం ఏమన్నా జరిగితే అవి మంచిది కాదని కూడా మేము తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.